బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ముగిసింది. ఇక ఏ క్షణమైన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల కావచ్చు. దాదాపు 16 రాష్ట్రాల నుంచి లోక్సభ అభ్యర్థుల పేర్లను చర్చించి ఖరారు చేశారని సమాచారం. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తొలుత ఉత్తరప్రదేశ్ అభ్యర్థుల పేర్లపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాల్లో బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. అయితే అటు ఏపీ పొత్తులపై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఎన్డీఏ మిత్రపక్షాల మధ్య సీట్ల సర్దుబాటు జరిగింది. ఇదే అంశంపై బీజేపీ సీఈసీ సమావేశంలో చర్చ జరిగింది. ఇక యూపీలో ఎన్డీఏలోని మిత్రపక్షాలకు బీజేపీ 6 సీట్లు కేటాయించింది. ఇందులో ఆప్నాదల్ ఆర్ఎల్డీలకు చెరో 2 సీట్లు, నిషాద్ పార్టీకి, ఓం ప్రకాష్ రాజ్భర్ పార్టీకి 1 సీటు కేటాయించారు. అస్సాంలో మిత్రపక్షాలకు 3 సీట్లు ఇచ్చారు. అస్సాం గణ పరిషత్ ఏజీపీకి 2 సీట్లు, యూపీపీఎల్కు 1 సీటును వదిలిపెట్టారు. హర్యానాలోనే మొత్తం 10 స్థానాల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. జార్ఖండ్లో బీజేపీ తన మిత్రపక్షం ఏజేఎస్యూకి 1 స్థానం కేటాయించారు. ఇక బీహార్లో జేడీయూ చిరాగ్ పాశ్వాన్కు చెందిన ఎల్జేపీ, పశుపతి పరాస్కు చెందిన ఎల్జేపీ ఉపేంద్ర కుష్వాహా, జితాన్ రామ్ మంజారీలతో సీట్ల పంపకంపై ఇక తుది చర్చలు జరగాల్సి ఉంది. ఇక మహారాష్ట్రలో షిండే, శివసేన, ఎన్సీపీతో సీట్ల పంపకంపై తుది చర్చలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఏపీలో పొత్తులపై బీజేపీ నాయకత్వం క్లారిటీ ఎప్పటిలోగా ఇచ్చే అవకాశం ఉంది? రైట్ ఉమా, ప్రధానంగా చూసుకుంటే లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ పొత్తులపై బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా తెలంగాణలో మాత్రం అన్ని స్థానాల్లో బీజేపీని పోటీ చేసే విధంగా తెలంగాణలో ఏ పార్టీతోనూ గతంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జనసేనతో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఇప్పుడు మాత్రం ఎవరితోనూ పొత్తు ఉండదనేది ప్రధానంగా బీజేపీ అధిష్టానం తెలియజేసింది. దానిలో భాగంగా రాష్ట్ర నాయకత్వం కూడా 17 లోక్సభ స్థానాల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని కూడా తెలిపారు. ఇక ఏపీ విషయానికి వస్తే గత కొంతకాలంగా కూడా పొత్తులపై కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా పలు సందర్భాల్లో టీడీపీ, బీజేపీ అలాగే జనసేన 3 కూడా కలిసి పొత్తుల్లో వెళ్ళబోతున్నాయంటూ కూడా ఇండైరెక్ట్గా సంకేతాలు ఇచ్చారు. బీజేపీ కూడా వస్తే బాగుంటుందనేది ఇప్పటికే నేను చర్చించానంటూ కూడా పవన్ కళ్యాణ్ తెలిపారు. కానీ ఇప్పుడు ఇప్పటి వరకు కూడా ఒక స్పష్టమైన క్లారిటీ అయితే అధికారికంగా అయితే ఎక్కడ ప్రకటన చేయలేదు. కానీ అంతర్గతంగా మాత్రం ఇటు బీజేపీ నేతలను దీనిపై సంప్రదించిన నేపథ్యంలో మనతో కూడా బిగ్ టీవీతో కూడా పొత్తులు ఉంటాయి, త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారంటూ కూడా కొంతమంది బీజేపీ నేతలు ఒక వర్గానికి సంబంధించిన నేతలు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. కానీ ఇటు రాష్ట్ర నాయకత్వం మాత్రం ఇప్పటి వరకు కూడా పొత్తుల అంశం అనేది అధిష్టానం ఆ పరిధిలో ఉంది కాబట్టి మేము దానిపై ఇప్పుడు మాట్లాడకూడదు, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా మేము నడుచుకుంటామంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి కానీ ఇతర సీనియర్ నేతలందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక రేపు ఈ పొత్తుల అంశంపైనే ప్రధానంగా రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఏపీ బీజేపీ నేతలు కీలకంగా సమావేశం జరగబోతున్నట్టు కూడా సమాచారం ఉంటుంది. ఈ సమావేశంలో అందరి అభిప్రాయాలు తీసుకుని ఒకవేళ పొత్తుల్లో వెళ్తే ఎన్ని స్థానాలు కావాలి, ఎన్ని అసెంబ్లీ, ఎన్ని లోక్సభ స్థానాలు కావాలి అనే దానిపై కూడా నిర్ణయం తీసుకుని అధిష్టానానికి తెలియజేద్దాం. అధిష్టానానికి తెలియజేసిన తర్వాత అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానిపై మనం అందరూ కలిసి పనిచేద్దాం అనేది ప్రధానంగా రాష్ట్ర నాయకత్వం చెప్తుంది. కానీ ఇప్పుడు అగ్ర నాయకత్వం మాత్రం పొత్తులు ఉంటాయా లేదనేది తర్వాత కానీ అన్ని స్థానాల్లో ఇటు అసెంబ్లీ కానీ లోక్సభ కానీ అన్ని స్థానాల్లో కూడా పార్టీని, అభ్యర్థులను బలోపేతం చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలనేది రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ దిశగా కూడా ఇటు పురంధేశ్వరి కానీ ఇతర నేతలందరూ కూడా పార్టీ బలోపేతానికి, పార్టీ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దానిలో భాగంగానే రీసెంట్గా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పర్యటించి పార్టీల నేతలకు, సీనియర్ నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతం చేయడానికి, పార్టీని ఎక్కువ స్థానాలు ఓటింగ్ పర్సెంటేజ్ పెంచడానికి కానీ అభ్యర్థులకు సంబంధించి కూడా
ఈక్వేషన్ సామాజిక వర్గాల పరంగా కూడా అభ్యర్థులు ఎంపిక జరగాలి, పార్టీని బలోపేతం చేయాలి, బలోపేతం చేయడానికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలనే అనే విషయాలపైన ప్రధానంగా కొన్ని సూచనలు కూడా రాష్ట్ర నాయకత్వానికి రాజ్నాథ్ సింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక మరో 2-3 రోజుల్లో ఈ పొత్తులపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వచ్చిన తర్వాత అధిష్టానంతో చర్చించిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా కానీ జేపీ నడ్డా కానీ వీళ్ళిద్దరితో కూడా చర్చించిన తర్వాత రాష్ట్రంలో పొత్తులపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం కొన్ని ఊహాగానాల ప్రకారం మనం చూసుకుంటే కనుక 6 లోక్సభ స్థానాలు బీజేపీకి ఇచ్చే విధంగా కూడా టీడీపీ ఒప్పుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అలయన్స్లో భాగంగా 8 నుంచి 10 అసెంబ్లీ స్థానాలు కూడా ఇచ్చేందుకు కూడా ప్రధానంగా వారు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే రానున్న అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జనసేన, టీడీపీ, బీజేపీ 3 కూడా కలిసి వెళ్తాయనేది ప్రధానంగా అంతర్గతంగా చర్చ నడుస్తుంది. ఇక అధికారికంగా అనేది మరో 2-3 రోజుల్లోనే రేపు ఎల్లుండి కూడా రాష్ట్ర నాయకత్వం బీజేపీ నేతలందరూ కూడా కీలక సమావేశం కాబోతున్నారు, కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దాని తర్వాత అధిష్టానంతో చర్చించిన తర్వాత ఈ పొత్తు ఉంటుందా లేదా, ఎన్ని సీట్లు ఇస్తారు అలయన్స్లో భాగంగానే దానిపై కూడా ఒక అధికారిక ప్రకటన అయితే 2-3 రోజులు వెలువడే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ శివ.